కూడా ఈ పర్టికులర్ రికార్డింగ్ అని యూజ్ అవ్వాలి కాబట్టి సో వాళ్ళకి కూడా నేను ఈ పర్టికులర్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ ఈ పర్టికులర్ రికార్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు చెప్పాలనుకున్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ట్రైనింగ్ లో ఉన్నా లేదనుకుంటే సెమ్ లో ఉన్నా సరే, మీకు ఈ డిప్లొమా ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఎక్కడ కూడా ఈ సెట్ లో ఎక్కడ కూడా అసలు యాడ్ అనేది అవ్వదు అనమాట. ఓకేనా? సో నేను ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో 900+ లైక్ ఆ కైండ్ ఆఫ్ స్కోర్ వచ్చినా సరే, థర్డ్ ఇయర్ లో నాకు క్లారిటీ వచ్చింది అనమాట. ఎలా నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి, నీకు ఈ సెట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఒక క్లియర్ పాత్ అని ఇస్తుంది లైక్ నీ యొక్క బీటెక్ కెరియర్ కి. ఓకేనా? ఈ పర్టికులర్ ఏదైతే డిప్లొమా పర్సెంటేజ్ ఉందో అది ఎక్కడ కూడా యూజ్ అవ్వదు. ఈవెన్ ఒక్క పాయింట్ దగ్గర కూడా నాకు యూజ్ అవ్వలేదు అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మీరు ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇవ్వాలనేది. ఓకేనా? సో ఐ థింక్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీలో కొంతమంది ట్రైనింగ్ లో ఉండొచ్చు, కొంతమంది సెమ్ లో ఉండొచ్చు, కొంతమంది ఎంపీసీ స్టార్ట్ చేయండొచ్చు, కొంతమంది కోర్స్ స్టార్ట్ చేయండొచ్చు. మీరు ఏ పర్టికులర్ థింగ్ స్టార్ట్ చేసినా సరే ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది లేకపోతే ప్రాపర్ ర్యాంక్ అనేది కొట్టడం చాలా కష్టం అనమాట. ఓకేనా? సో మీలో చాలా మంది అనుకుంటుంటారు, ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాను కదా, నేను ఈజీగా ఒక 100 ర్యాంక్ లేదనుకుంటే 200 బిలో ర్యాంక్ కొట్టేస్తాను అనుకుంటారు. మీరు ఎంతమందికి ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది చెప్పండి? నేను ఈజీగా ఒక 100 ర్యాంక్ కొట్టగలుగుతాను అన్న కైండ్ ఆఫ్ థింగ్ ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ఏదైతే ఈ పర్టికులర్ 21 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పండి. మీరు చెప్పండి ఒకసారి, మీరు ఎంతమంది 100 బిలో ర్యాంక్ కొట్టగలుగుతున్నాను అనే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు? ఓకేనా? మ్యాగ్నా అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, పావని, దీక్షిత, ఎనీవన్, తేజస్, వెరీ వెల్ డన్. ఇంకెవరైనా? ఒకవేళ లేకపోతే మాత్రం ఇస్ట్ మీ ఈ పర్టికులర్ సెషన్ అనేది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ నా సైడ్ నుండి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎంపీసీ అవ్వచ్చు, లైక్ కోర్ అవ్వచ్చు, అండ్ మ్యాథ్స్ లో ఏ పర్టికులర్ కాన్సెప్ట్స్ చూడాలి, దానికి కావాల్సిన వీడియోస్ అవ్వచ్చు, దానికి కావాల్సిన షార్ట్ నోట్స్ అవ్వచ్చు, దానికి కావాల్సిన ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ అవ్వచ్చు, సిలబస్ అనాలిసిస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేను యూజ్ చేసుకున్న నాకు ఒక బెస్ట్ ర్యాంక్ రావడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా మీ పర్టికులర్ 24 మెంబర్స్ ఎవరైతే ఈ పర్టికులర్ సెషన్ లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా తెలుస్తుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో చూస్తే మాత్రమే. యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే లైవ్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను లాస్ట్ లో రిజాల్వ్ చేస్తాను. టైం ని ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇంక మనం సెషన్ ని స్టార్ట్ చేద్దామా? సో ఓకే అనుకున్నట్లయితే జస్ట్ గివ్ మీ థమ్స్ అప్.